నెక్స్ట్ వన్ చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్. మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. ఇక్కడ ఏముంటుంది చెప్పండి, రెండు వస్తువులు ఉంటాయి. వెరీ గుడ్. రెండు వస్తువులు ఉంటాయి. రెండు వస్తువులు అమ్మిన ధర 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, లేకుంటే అండ్ మోర్ ఎన్ని ఉండొచ్చు. కానీ అమ్మిన వస్తువుల ధరలు మాత్రం ఏముంటుంది చెప్పండి, ఈక్వల్ ఉంటాయి. అప్పుడు ఈ కాన్సెప్ట్ అప్లై చేస్తాము. X% ప్రాఫిట్ అండ్ X% లాస్. ఏ మ్యాన్ సోల్డ్ 2 ఆర్టికల్స్ ఈచ్ 3,600 రూపీస్. హీ ఎర్న్స్ 120% ప్రాఫిట్ అండ్ అనదర్ 20% లాస్. ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ హోల్ ట్రాన్సాక్షన్. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు అంటే, ఒక్కొక్కటి ఎంత అమ్ముతున్నాడంట, 3,000 ఇచ్చాడు వాడు ఆల్రెడీ. 20% అన్నది 3,600 రూపీస్కి అమ్మితే ఒక దాని మీద ప్రాఫిట్ ఎంత వచ్చిందంట, 20%. రెండో దాని మీద లాస్ ఎంత వచ్చిందంట, 20% వస్తే మనకి ఏమి ఇస్తున్నాడు చెప్పండి, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. మరి దీన్ని చూడండి, ఇక్కడ చూడండి 20% అంటే ఒకే వాల్యూవే కదా, న్యూమరికల్లీ ఒకే వాల్యూవే. అలా ఉన్నప్పుడు జనరల్ ఈ కాన్సెప్ట్ మొత్తం మీద వాడు ఇచ్చిన కాస్ట్ ప్రైస్ ఇస్తే మనకు సంబంధం లేదు, సెల్లింగ్ ప్రైస్ కదా. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిన దాంతో మనకు సంబంధమే లేదు, గుర్తుపెట్టుకోండి. పర్సెంటేజ్ అడిగినప్పుడు ఆ వాల్యూ ఎంత ఉన్నా, అది 3600 కావచ్చు, 7800 ఎంత ఉన్నా మనకు అనవసరం. ఇక్కడ చూడండి 20 కదా ఉంది, అంటే దీన్ని ఏం చేయొచ్చు అంటే 20 × 20/100 అంటే ఎంత వస్తుంది చెప్పండి, 4%. ఎప్పుడైనా లాస్ అయ్యే జస్ట్ ఓన్లీ ఇది షార్ట్ కట్, ఓన్లీ దీనికి మాత్రమే అప్లై అవుతుంది. దేనికి, ఈక్వల్కి వాల్యూ ఉంటేనే అర్థమవుతుంది, అది వేరే దానికి అప్లై కాదు. ఇక్కడ 20 ఇచ్చి ఇక్కడ 10 ఇస్తే అప్లై కాదు. ఇది 20% లాభము, రెండో దాని మీద 30% లాభం అని అప్లై కాదు. ఓకే, ఇది దేనికి అప్లై అవుతుంది, ఓన్లీ ఇక్కడ 20 ఉండి అక్కడ 20. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, +10%, రెండో దానికి మీద -10% ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు కూడా అప్లై అవుతుంది. ఏమవుతుంది, 10 × 10/100 అంటే ఆన్సర్ ఏం చెప్పండి, -1% లాస్. ఇది గుర్తుపెట్టుకోండి, కేవలం దేనికి అప్లై అవుతుంది, ఈక్వల్ ఉన్నప్పుడే. ఓకే, ఇది రాసుకోండి. మామూలు జనరల్ మెథడ్ ఏం చేయాలో చెప్తాను. చూడమా, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఒకటి 100 ఉంటే ఇది 120. ఓకేనా. రెండోది కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ 2 ఇది 1. ఓకేనా. ఇక్కడ 100 ఉంటే ఇది ఏమవుతుంది, 80. మనకి ఇది ఇచ్చాడు 3600. ఇది ఎంత అంటే 3600/120 × 100. కాస్ట్ ప్రైస్ ఎంత ఉన్నట్టు, 3000. ఓకేనా. రెండోసారి చూడండి ఏమవుతుంది, 3600 80 × 100. 0 క్యాన్సిల్. ఓకేనా. 8 4s 4500. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ 1 ఎంత, 3000. కాస్ట్ ప్రైస్ 2 ఎంత, 4500. అంటే రెండు కలిపి కొనింది ఎంత, 7500. సెల్లింగ్ ప్రైస్ 2 ఎంతమా, 7200. ఓకేనా. 3600 × 2నే కదా. అంటే వాడికి చూడండి వచ్చిన లాస్ ఎంత చెప్పండి, కొనింది ఏమో 7500కి, అమ్మింది ఎంతకు 7200కు, లాస్ ఎంత 300 బై కాస్ట్ ప్రైస్ ఎంత 7500 × 100. ఓకేనా. 2 0 క్యాన్సిల్. ఎంత వస్తుంది, 1s 4s 4% లాస్. ఇదేం రాసుకోకండి, జనరల్గా ఇదే కదా. నెక్స్ట్ క్వశ్చన్ చేసి మళ్ళీ ఆ మోడల్లోకి దీన్ని కూడా చేద్దాము. నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నారు చెప్పండి, ఒక దాని మీద ఇది కాన్సెప్ట్ X% ప్రాఫిట్ అండ్ Y% లాస్ అనేది కాన్సెప్ట్, దాని మీద క్వశ్చన్ అది. ఏ మ్యాన్ సోల్డ్ 2 ఆర్టికల్స్ ఈచ్ 10,800 రూపీస్. హీ ఎర్న్స్ at 120% ప్రాఫిట్ అండ్ అనదర్ 10% లాస్. ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ హోల్ ట్రాన్సాక్షన్. క్వశ్చన్ అర్థమైందా. ఒకటి ఏం చేస్తాను చెప్పండి, ఒక వస్తువునేమో ఒక్కొక్క దాన్ని 10,800 రూపీస్కి అమ్మాడంట. ఒక దాని మీద ఎంత వచ్చిందంటే లాభం 20%, రెండో దాని మీద నష్టం ఎంత వచ్చింది 10% లాస్. అయితే మొత్తం మీద లాభమా నష్టమా ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు. మరి ఇది 2018లో మనకు తెలంగాణ SI మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్. ఈ మోడల్ ఇదే క్వశ్చనే. ఓకే, 2018. ఓకే, మరి జనరల్గా రియల్ కాన్సెప్ట్ నేర్చుకోకుండా ఆన్సర్ ఏం పెట్టి వస్తారు చెప్పండి, కాన్సెప్ట్ నేర్చుకోకుండా ఏం పెట్టి వస్తారు ఆన్సర్, 20 × 10/100 రాసి -2% రాస్తారు, అంతే కదమ్మా. లేకుంటే x × y + ± x × y/100 అని ఒక ఫార్ములా నేర్చుకుంటారు. అది చేసిన ఆన్సర్ 8% వస్తుంది, అది కూడా రాంగే. ఓకే, రియల్ కాన్సెప్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాడు ఇట్లా అడుగుతాడు, వాడు ఏదైనా అడగొచ్చు కదా. మనం ఇక్కడ 2 ఆర్టికల్లో తీసుకున్నాం, అది 3 కూడా ఇవ్వచ్చు కదా. మనం ఏం డిస్కస్ చేస్తున్నాం చెప్పండి, 2 చేస్తున్నాం, కానీ వాడు ఏమి ఇవ్వచ్చు, 3కి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చెప్తా చూడండి. ఫస్ట్ చూడండి ఏం చేస్తాడు చెప్పండి, ఫస్ట్ ప్రూవ్ చేద్దాం, తర్వాత వెళ్దాం క్వశ్చన్లోకి. ఫస్ట్ చూడండి, కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి 120. ఇది ఓకేనా. రెండోది చూడండి, కాస్ట్ ప్రైస్ 100 ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి 90. ఇప్పుడు ఎంత 10,800, ఇక్కడ కూడా 10,800. అని ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి, ఇది 10,800/120 × 100 9,000. రెండో చూడండి ఏమవుతుంది చెప్పండి
10,800 బై 90 ఇంటూ 100 12,000. ఇంతవరకు ఓకేనా? వాడు కొనింది ఎంతకు చెప్పండి? ఒక వస్తువుని 9,000 కొన్నాడు, రెండో వస్తువుని 12,000, అంటే రెండు కలిపి కొనింది ఎంత? 21,000. ఇది ఓకేనా? అందరికి అర్థమైందా? సెల్లింగ్ ప్రైస్ చూడండి ఎలా ఉంది చెప్పండి. ఒకదాన్నేమో 10,800, రెండో దాన్ని 10,800 కదా, అంటే ఏమవుతుంది చెప్పండి? 21,600. వాడికి వచ్చిన ప్రాఫిట్ చూడండి ఎంత ఉంది? 600 కదా మా ఆన్సర్. వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 600. 600 బై ఏం రాస్తాను చెప్పండి? 21,000 ఇంటూ 100. జీరోస్ క్యాన్సిల్ ఓకేనా? 0 0 320s 3 7s అంటే 26/7% వాడికి వచ్చిన ప్రాఫిట్. ఆన్సర్ ఎంత? 26/7%. కాన్సెప్ట్ అర్థమైందా? తీసేద్దునా రాసుకుంటారా? ఉంది 100% ఉంటుంది ఓకేనా? షార్ట్కట్ కాదు కానీ రియల్ కాన్సెప్ట్ అయితే ఉంది ఎలా చేయాలని. రాసుకుంటారు ఎలా చేయాలో 2 మోడల్ చెప్తాము. ఒక మోడల్ వచ్చాకనే 2 ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ ఏమున్నాయి? XY కదా, దానికి మాత్రం అప్లై అవుతుంది. రెండోది ఎన్ని ఉన్న అప్లై అవుతుంది అంటే అది యూనివర్సల్, అది ఏది ఉన్న అప్లై అవుతుంది. ఇక్కడ మాత్రం ఏం చెప్పండి? 2 ఉన్నప్పుడే. ఇక చూడండి ఫస్ట్ మోడల్ చూడండి ఏం చేద్దాము అంటే, ఒకదాన్ని X% ప్రాఫిట్, రెండోది Y% లాస్. చూడండి ఇప్పుడు మనం డిస్కస్ చేసే ప్రాఫిట్ ఉండొచ్చు, లాస్ ఉండొచ్చు, లేకుంటే 2 ప్రాఫిట్ ఉండొచ్చు, 2 కూడా లాస్ ఉన్న ఏది ఉన్న అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ చూడండి, ఫస్ట్ వస్తువు ఇది. ఈ మోడల్లో దీంతో అవసరం లేదు మనకు. ఎంత? 10,800తో. ఫస్ట్ దాని మీద వచ్చిన లాభం ఎంత? 20% ప్రాఫిట్ అంటే ఇది 120 రాయొచ్చా? 20 రాశాను, ప్లస్ రాశాను, తర్వాత కింద 120 రాశాను. ఇదేమో -10 అయితే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? 90. ఇంతవరకు ఓకేనా? ఇది యారో మార్కుడ్ బేస్డ్ క్వశ్చన్ మా. ఈ రెండు ఇంటూ చేయండి. 120 ఇంటూ -10 ఎంత? -1200 ఓకేనా? ఇది మా ప్లస్ 1800. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చూడండి మా, ఒక వస్తువు మేము 1800 రూపాయలకు అమ్మిందాం, రెండో వస్తువు 1200 రూపాయలకు అమ్మినా అంటే వాడికి లాభమా నష్టమా? ఎంత? 600 ప్లస్ 600 రాస్తాను. ఇది జాగ్రత్తగా గమనించండి. వీటి మధ్య డిఫరెంట్ కాదు. డిఫరెంట్ అయితే ఏమయ్యేది చెప్పండి? 3000 అయ్యేది. డిఫరెంట్ కాదు. ఎందుకు? జనరల్గా చూడండి 1800 మీదకి 1200 మధ్య లాభం ఎంత? 600. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ రెండు యాడ్ చేయండి. 210. ఇంకా 100 ఎక్కర్లేదు. ఇక్కడ గమనించండి మా, 100 వెయ్యం. 600/210. ఎందుకు ప్లస్ రాస్తున్నా? మనకి ఇక్కడ ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ వేసాం. అదే మైనస్ వచ్చింటే మైనస్ రాసేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఆన్సర్ చూడండి, 0 0 క్యాన్సిల్ ఓకేనా? 3 20s 3 7s అంటే 20/7. దట్ మీన్స్ 26/7%. ప్రాఫిటా లాసా? ప్రాఫిట్. ఎందుకంటే ప్లస్ వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే 26/7% ప్రాఫిట్. అర్థమైందా? ఇంతకుముందు ఇది చేసాం కదా, 20 × 20/100 వేసాం. ఎందుకు అంటే న్యూమెరికల్ ఈక్వల్ వాల్యూవే కదా, న్యూమెరికల్ ఏం కాదు, 20 ఉన్నందుకు అలా చేస్తున్నాం. ఇక చూడండి ఇప్పుడు 20% ప్రాఫిట్ అంటే 120 ఓకేనా? 20% లాస్ అంటే 80. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి? -2400 ప్లస్ 1600. ఒకటి 2400 కమ్ముతాడు, రెండో 1600 అంటే బై ఈ రెండు యాడ్ చేయండి. ఓకే, ఇది యూనివర్సల్గా దేనికైనా అప్లై అవుతుంది. మనం ఇప్పుడు చేసే మోడల్ ఏది అంటే యూనివర్సల్గా 2నే అంటే ఏదైనా సరే ఇక్కడ ప్లస్ ఈక్వల్ ఉన్న ఏది ఉన్నా 2 ఉన్నప్పుడు 2 ఆర్టికల్స్ ఉన్నాయంటే ఇది అప్లై చేసుకోవచ్చు. ఇది రాసుకుంటారా? అంటే ఇప్పుడు చెప్పండి, ఇది 20 × 20/100 20/100. ఇది షార్ట్ కట్ అనే దానికి అప్లై కాదు, కానీ మనం అయితే అప్లై చేస్తాం. ఎందుకు చెప్పండి? ఈక్వల్ ఉంది, ఫాస్ట్ అయితే కాబట్టి అప్లై చేస్తాం, కానీ గుర్తు పెట్టుకోండి ఇదైతే అన్ని దానికి అప్లై కాదు. ఇప్పుడు మనం అప్లై చేసేది రియల్ కాన్సెప్ట్లో. ఇంతవరకు చేసింది, ఇందాక కూడా చేసింది కూడా షార్ట్ కట్టే. ఎందుకు చెప్పండి? అది రెండు దానికే అప్లై అవుతుంది. XYZ ఉంటే అది అప్లై కాదు. ఎందుకు? XYZ యారో మార్క్ 3 వేయట్లే కదా మనం, రెండే, ఒకటి దీనికి ఒకటి దానికి వేస్తున్నాం కదా. క్లియర్ ఓకేనా? ఇప్పుడు ఈ మోడల్ చూడండి, ఒక దాని మీద చూడండి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కదా అది ఇచ్చింది. ఒక్కొక్కటి 10,800 అంటే చెప్పట్లే, కానీ రెండు కూడా సమాన ధరకే అమ్మింది. మొదటికి ఎంత అమ్ముతున్నారు, రెండోది కూడా అంతే కదా ధర్మ. ఈక్వల్ ఉన్నప్పుడు ఎల్సిఎం తీసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి మా, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే ఒకటి 120 అయితే రెండోది 90 ఓకేనా? ఎక్కడిది 120 90 20% ప్రాఫిట్. రెండోది దేని మీద ఏమో 20% ప్రాఫిట్ అంటున్నాడు, దీని మీద ఎంత 10% లాస్ అన్నాడు కాబట్టి +120
90 రాస్తున్నా. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ మా నిజమని చూడండి, ఒకటి 120 90, కానీ నిజమంటే ఆ రెండు సమానం ఉండాలి కదా, కానీ మనం ఏం చేస్తున్నాం, ఒకటి 120 రాస్తున్నాం, ఒకటి 90. ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కాస్ట్ ప్రైస్ ఫైల్ అంటే ఎలా చేస్తామంటే ఈ రెండు ఎల్సిఎం ఎంత 360, ఇంతవరకు ఓకేనా. అంటే ఇది ఎన్నిసార్లు పోతుంది చెప్పండి, 3 టైమ్స్, ఇది ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్. అంటే వాటి కాస్ట్ ప్రైస్ రేషియో 3:4 ఉన్నట్టు. ఇది అర్థమైందా, కాస్ట్ ప్రైస్ రేషియో ఎంత ఉన్నట్టు 3:4. అంటే దీన్ని 30-40 అనుకుందామా, లేకపోతే 300-400 కూడా అనుకోవచ్చు, మన ఇష్టం అది. 30-40 అనుకున్నాం అనుకోండి. దీని మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత 20%, దీని మీద 20% కదమ్మా, దీని మీద 20% ప్రాఫిట్ అంటే 6 రూపీస్ వచ్చింది. దీని మీద లాస్ ఎంత 10% లాస్ అంటే -4 రూపీసే కదా. అంటే మనకి చూడండి, ఒక వస్తువు మీద 4 రూపాయలు లాభం వచ్చింది, రెండో వస్తువు మీద 4 రూపాయలు నష్టం వచ్చింది, అంటే లాభం ఎంత వచ్చినట్టు 2 రూపాయలే కదా. ఇది అర్థమైందా, ప్రాఫిట్ ఎంత 2 బై కాస్ట్ ప్రైస్ ఎంత 70 × 100, ఓకేనా. ఒక దారి మీద చూడండి, మరి ఒక దారి మీద 6 రూపాయలు వచ్చింది, రెండో దారి మీద 4 రూపాయలు నష్టం వచ్చేది, అంటే మొత్తం మీద లాభం ఎంత 2 రూపీస్ బై కాస్ట్ ప్రైస్ ఎంత 70 × 100. అంటే వచ్చే ఆన్సర్ చూడండి 20/7 అంటే ఎంత 2 6/7% ప్రాఫిట్. ఎందుకు ప్రాఫిట్ అంటే మనకు వచ్చింది లాభం కదా, ప్లస్ రూపీస్ కాబట్టి. ఇది ఆన్సర్. ఇది యూనివర్సల్, 3 ఉన్నా 4 ఉన్నా 10 ఉన్నా ఇది అప్లై అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్ని ఉన్నా అవి ఎల్సిఎమే కదా మనం తీసుకునేది. ఇక్కడ 2 ఉన్నాయి, 2 3 ఉంటే 3 యొక్క ఎల్సిఎం తీసుకుంటాం, ఓకేనా. రాసుకోండి. దీనికి అప్లై చేద్దాం చూడండి, +20 -20 అంటే సెల్లింగ్ ప్రైస్ ఏం రాసుకుంటాం 120 80, ఎల్సిఎం 240, ఓకేనా. అంటే సింప్లిఫై చేసి కూడా ఎల్సిఎం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 2:3నే కదా. ఇది 20 అనుకుంటాం, ఇది 30. 20 మీద 20% అంటే +4 రూపీస్ -6 రూపీస్. లాస్ ఎంత 2/50 × 100 -4%. నెక్స్ట్ వన్ చూడండి, X% ప్రాఫిట్ అండ్ Y% ప్రాఫిట్. మనం ఇంతవరకు తీసుకుంది ఏది అంటే ఒక దాని మీద లాభం, ఇంకో దాని మీద నష్టం, కానీ ఇక్కడ రెండు కూడా ప్రాఫిట్ ఏ ఉండొచ్చు, రెండు కూడా లాస్ చేయవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఏ మ్యాన్ సోల్డ్ 2 ఆర్టికల్స్ ఈచ్ 4800 రూపీస్, హీ ఎర్న్స్ 20% లాస్. రెండు లాసే ఉన్నాయి, ఓకే. హీ ఎర్న్స్ ఈ సఫర్డ్ 20% లాస్, అనదర్ 40% లాస్. ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ హోల్ ట్రాన్సాక్షన్. రెండు లాస్ అంటే ఖచ్చితంగా లాసే వస్తుంది, ఓకే. రెండు కూడా ఏమి ఇస్తున్నాడు అంటే రెండు లాసే ఇస్తున్నాడు మా. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను చెప్పండి, ఫస్ట్ దాని మీద వచ్చిన లాస్ ఎంత -20% -40%, ఓకేనా. అంటే ఇదేం రాస్తాం 80 60. ఇది చూడండి ఏమవుతుంది చెప్పండి, -3 to 00, ఇది 1200. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు మనం రాసేది ఏం చెప్పండి 140 కదమ్మా, 80 + 60 అంటే ఆన్సర్ చూడండి ఏమవుతుంది 0 క్యాన్సిల్, ఓకేనా. 2 7s are 2, 220ని 7తో డివైడ్ చేస్తాం, 7 3s are 21, రిమైనింగ్ ఎంత 10, 1s are 7, 3/7. వచ్చే ఆన్సర్ ఎంత అంటే 31 3/7%. లాస్ రెండు కూడా లాసే కదా, ఇలాగూ లాసే కదా వాడికి వచ్చింది. ఎంతకు మనకి ఏంది ఇది వేసింది లాస్ మైనస్, కాబట్టి వచ్చే ఆన్సర్ ఎంత అంటే లాస్ పర్సెంట్. ఇది అర్థమైందా, రాసుకోండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ దాని మీద వచ్చిన లాస్ ఎంత 20%, రెండో దాని మీద 40%. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏం రాస్తాం, ఒకటి 80 60 240 ఎల్సిఎం. అంటే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి 3:4, 30-40 అనుకుందామా. అంటే దీని మీద 20% అంటే -6 రూపీస్, 40% అంటే -16. ఫైనల్లీ లాస్ ఎంత 22/70 × 100, 220/7. 7 3s are 21, 7 1s are 7.4 అంతే కదా. 220/7. ఇందాక ఎంత వచ్చింది మనకు ఆన్సర్ 2/7, ఓకే అంతే కదా. 31 3/7 అదే కదా, ఇక్కడ కూడా వచ్చింది పాయింట్లో రాసాను కాన్సెప్ట్, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఎ మ్యాన్ సోల్డ్ 2 ఆర్టికల్స్ ఈచ్ 13,200 రూపీస్, హీ ఎర్న్స్ 180 ప్రాఫిట్, అనదర్ వన్ 10% ప్రాఫిట్. ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ హోల్ ట్రాన్సాక్షన్. ఇక్కడ ఏం చేస్తున్నాడు, రెండు వస్తువులు ఒక్కొక్కటి 13,200 రూపీస్కి అమ్మడం వల్ల ఒక దాని మీద ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ ఎంత 20%, రెండో దాని మీద 10% ప్రాఫిట్. రెండో దాని మీద కూడా ప్రాఫిటే వస్తే ఒక క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే మొత్తం మీద ప్రాఫిటా లాసా ఎంత అంటున్నాడు. ప్రాఫిటే వస్తుంది ఎలాగో కదా, ఎంత శాతం అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చూడండి. ఫస్ట్ మోడల్ ఎలా చేస్తాం, ఒక దాని మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత +20%, రెండోది ఎంత +10%. అంటే ఇక్కడ ఏం రాస్తాం చెప్పండి 120 110 22 00.
1200 మొత్తం మీద చూడండి ఏమవుతుంది ప్లస్ మా ఇది బై 230 ప్లస్ 3400 బై చూడండి 120 ప్లస్ 110 ఎంత అంటే 230 అంటే 340 దేంతో డివైడ్ చేస్తాం 23 1s 23 రిమైనింగ్ ఎంత చెప్పండి 11 5 అది 4s పోతుంది 90 92 రిమైనింగ్ ఎంతమా 28 18 బై 23%, 18 బై 23%. ఓకేనా ప్రాసెస్. ఇప్పుడు చూడండి ఏం చేస్తాం, ఒక దాని మీద 20% ప్రాఫిట్, రెండో దాని మీద 10% ప్రాఫిటే. ఇదేమవుతుంది 120 110 కాస్ట్ ప్రైజ్ ఏమవుతుంది చెప్పండి 11:12. ఓకేనా, ఇది కాన్సిక్యూటివ్ నెంబర్స్ కదా 132 అవుతుంది. అంటే 110 ఉన్నట్టు రెండంతా 120 అనుకున్నప్పుడు దీని మీద ప్రాఫిట్ ఎంత 20% అంటే 22, దీని మీద 10% అంటే 12. మొత్తం మీద ప్రాఫిట్ చూడండి 33 బై 230 ఇంటూ 330 బై 23%. ఇది ఆన్సర్. ఓకేనా, ఒక్కసారి ఈ 4 క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. నేను ఏం చేద్దామంటే అడ్వాన్స్ క్వశ్చన్ ఎలా అడుగుతాడో డిస్కస్ చేద్దాం. ఒక్కసారి చూసుకోండి ఆ 4 క్వశ్చన్స్. ఈ లాస్ట్ కాన్సెప్ట్ ఏది, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు 20% ప్రాఫిట్, రెండోది కూడా 20% లాస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఇచ్చాడు. అది అర్థమైంది కదా, ఎలా చేస్తాం అని కూడా 3 మోడల్స్ డిస్కస్ చేసాం. ఒకటి 20 × 20/100, అది ఓన్లీ ఒక్కదానికి అప్లై అవుతుంది. ఏది ఈక్వల్ నెంబర్ ఉండాలి, ఇక్కడ 20 ఉంటే అక్కడ 20 ఉండాలి, ఇక్కడ 10 ఉంటే 10 ఉండాలి. లేకుంటే మనం రిమైనింగ్ 2 మోడల్స్ డిస్కస్ చేసాం. ఎల్సీవై తీసుకోవచ్చు, లేకుంటే యారో మార్క్ బేస్ చేయొచ్చు. రెండో దాన్ని ఏం చేసామంటే ఒకటి ప్రాఫిట్, రెండోది లాస్ ఇస్తున్నాడు. 20% అన్నాడు, 10% అన్నాడు. అప్పుడు 2 మోడల్ డిస్కస్ చేసాం. ఒకటేమో ఎల్సీఎం తీసుకొని చేసాం, రెండోది యారో మార్క్ చేసాం. ఇక్కడ ఓకేనా, ఎక్కడ ప్రాఫిట్ ఎక్కడ లాస్ రాస్తున్నాం. ప్లస్ వచ్చింది అంటే ఈ మోడల్ మనం తీసుకునేది చూడండి, వాటి మధ్య ప్లస్ మైనస్ వచ్చిన వాటి మధ్య డిఫరెంట్ కాదు. 1200 800 వచ్చింది అనుకోండి, ప్లస్ 1200 మైనస్ 800 వస్తే దాని అర్థం ఏం చెప్పండి, 1200 రూపాయలకి అమ్మాడు, 800 రూపాయలకి అమ్మాడు, వాడికి లాభం ఎంత 400 రాస్తాం. ఇది అర్థమైందా. నెక్స్ట్ మూడో మోడల్ మా 2 లాసే, ఒకటి లాసే, రెండోది కూడా లాసే. ఇక్కడ ఏం చేస్తామంటే 2 కూడా యాడ్ చేస్తున్నాం. ఎందుకు యాడ్ చేస్తున్నాం, ఒక దాని మీద 600 ప్రాఫిట్ లాసు, రెండో దాని మీద 400 లాస్ అనుకోండి, 2 లాస్ కాబట్టి 1000 రాసేస్తాం. లాస్ట్ మోడల్ మా 2 కూడా ప్రాఫిటే. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ మా ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసే క్వశ్చన్ 2018లో క్యాట్లు ఇచ్చాడు క్వశ్చన్. స్టేట్ లెవెల్ ఇంతవరకు ఇవ్వలే. ఓకే, మేబీ వస్తే జాబ్ పక్కా మీకే. క్వశ్చన్ రాసుకోండి. ఎందుకు పక్కా అన్న, మా అందరూ 20 మాత్రమే నేర్చుకున్నారు. మా రిమైనింగ్ ఏది ఇచ్చినా చేయలేరు. కావాలంటే మీ సీనియర్ని అడిగి చూడండి, వింటారు కదా మీ చుట్టుపక్కల, వాళ్ళని అడిగి చూడండి. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయబోతుంటే 3 ఆర్టికల్ తీసుకుంటున్నాం. ఎన్ని 3 ఆర్టికల్స్. క్వశ్చన్ రాసుకోండి. ఏ మ్యాన్ సోల్డ్ 3 ఆర్టికల్స్. ఏ మ్యాన్ సోల్డ్ 3 ఆర్టికల్స్, ఈచ్ 1080 రూపీస్. ఈచ్ 1080 రూపీస్. 1080 1080 rupees. He earns first 2 articles profit of 80% 20% respectively. He earns first 2 articles profit of 80% and 20% respectively. And the third article he suffer 10% loss. 10% loss. Find the profit or loss percentage on whole transaction. Find the profit or loss percentage on whole transaction. ఒక వ్యక్తి 3 వస్తువులను ఒక్కొక్కటి 1080 రూపీస్, ఒక్కొక్కటి 1080 రూపీస్ అమ్మడం వలన మొదటి 2 వస్తువుల మీద 80% మరియు 20% వరుసగా లాభం పొందాడు. 80% మరియు 20% వరుసగా లాభం పొందాడు. మూడో వస్తువు మీద 10% నష్టం పొందాడు. మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం? క్వశ్చన్ అర్థమైంది కదమ్మా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఒక్కొక్కటి ఎంత అమ్ముతున్నాడంట 1080 రూపీస్ అమ్మడం వల్ల ఫస్ట్ 2 వస్తువుల మీద లాభం వచ్చింది. ఒక దాని మీద ఏమో 80% వచ్చింది, రెండో దాని మీద 20% వచ్చింది, మూడో దాని మీద 10% లాస్ వచ్చింది. వాడి క్వశ్చన్ కాంబినేషన్ వాడి ఇష్టం. 3 ప్రాఫిట్ ఇవ్వచ్చు, లేకుంటే 3 లాస్ ఇవ్వచ్చు, లేకుంటే 2 ప్రాఫిట్ ఇచ్చి 1 లాస్ ఇవ్వచ్చు ఇప్పుడు ఇచ్చినట్టు, లేకుంటే 2 లాస్ ఇచ్చి 1 ప్రాఫిట్ ఇవ్వచ్చు. ఏదైనా సరే క్వశ్చన్ అయితే ఇదే ఫ్రేమింగ్. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాం చెప్పండి. ఫస్ట్ దాని మీద చూడండి 2 ఆర్టికల్స్ అమ్ముతున్నాడు. ఒక్కొక్క దాన్ని ఎంత అన్నాడు 1080 రూపీస్. దీంతో మనకు సంబంధం లేదు, ఎందుకంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ అది అడిగింది.
ఫస్ట్ ఆర్టికల్ మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 80%, సెకండ్ దాని మీద 20% ప్రాఫిట్, రెండో దాని మీద ఎంత 10% లాస్. ఇదే కదా ఇచ్చింది క్వశ్చన్. ఇప్పుడు చూడండి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కదా, అంటే సెల్లింగ్ ప్రైస్ నిజమంటే ఇది 180, 120, 90, కానీ నిజమంటే ఇది కాదు. నిజమంటే రెండు మూడు సమానం ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే చూడండి 180, 120, 90 సింప్లిఫై చేసి తీసుకోవచ్చు, లేకపోతే దీనికైనా తీసుకోవచ్చు. 360 కాబట్టి 360 తీసేసుకుంటున్నాం. లేదు పెద్ద వాల్యూ ఉంటే సింప్లిఫై చేసి దానికి తీసుకుంటాము. ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ రేషియో ఏమవుతుంది చెప్పండి. 360 ఇది ఎన్నిసార్లు పోతుంది, 2:3:4 ఇంతవరకు ఓకేనా. అంటే వాటి కాస్ట్ ఒకటి 20 రూపీస్ ఉంటే రెండోది 30 ఉన్నట్టు, మూడోది ఎంత 40 కదా. ఫస్ట్ దాని మీద 80% ప్రాఫిట్ అంటే 16 రూపీస్ ఓకేనా. 30 మీద 20% అంటే 6 రూపీస్ మైనస్ 4 రూపీస్. ఇప్పుడు చూడండి అమ్మింది ఏమో ఒకటి 16 రూపాయలు లాభానికి అమ్మాడు, రెండోది ఏమో 6 రూపాయలు లాభానికి అమ్మాడు, రెండోది 4 రూపీస్ లాస్కి అమ్మాడు. అంటే 16 + 6 ఎంత 22 నుంచి ఇక 4 తీసేస్తే 18 రూపీస్ కదా ప్రాఫిట్. అంటే అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత 18 రూపీస్ బై 90. వెరీ గుడ్. 90 ఎక్కడిది 20 + 30 + 40 ఎంత 90 ఇంటూ 100. అంటే వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 20%. ఓవరాల్గా ఎంత వచ్చింది అంటే 20% ప్రాఫిట్. అర్థమైందా. 4 ఇచ్చిన ఏది ఇచ్చినా ఇదే మా కాన్సెప్ట్. రాసుకుంటారా. ఇక్కడ కూడా చూడు మా ఇయర్ మీద అనుకోండి, ఇయర్ ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టాలి. కొట్టకుండా ఏమవుతుంది చెప్పండి. ఏమో నెక్స్ట్ సారి ఉండకపోవచ్చు కదా, అంతే కదమ్మా. చూడండి లైఫ్ చేంజ్ కావాలంటే పెద్ద సంవత్సరాలు ఏం పట్టదు. నితీష్ కుమార్ రెడ్డి అని తీసుకోండి, టీంలోకి రావడానికి ఎంత టైం పట్టింది తెలుసా, జస్ట్ 6 months. ఐపీఎల్ ఆడాడు, తర్వాత ఆస్ట్రేలియా టీంకి వచ్చాడు, తర్వాత ఏమైంది చెప్పండి, నేషనల్ టీంలో కాంటాక్ట్ కూడా వచ్చేసింది కదా. ఎన్ని రోజులు పట్టిందమ్మా, జస్ట్ 6 months. ఇక్కడ కూడా అంతే. మీరు ఈ 6 నెలలు కరెక్ట్గా అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవాలి. ఏదో గుడ్డిగా ప్రాఫిట్ అండ్ లాస్ కదా అని ఏం చేస్తాను చెప్పండి. ఒక 20 ఫార్ములాస్ ఉంటే ఆ 20 ఫార్ములాస్ అప్లై చేసుకుంటే వెళ్ళిపోతే ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఆ 20 ఫార్ములాలు అప్లై చేసిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాదు. అర్థం కాదు. ఇక్కడ చూడండి మనం టైం అండ్ వర్క్ లే కాదు, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఏం చేస్తాను చెప్పండి, ఎల్సిఎం తీసుకుంటారు. ఇదే క్వశ్చన్ రివర్స్ తీసుకుందామా. ఈ క్వశ్చన్ టోటల్ వాడు కొనింది ఎంత చెప్పండి, 3 వస్తువులు కలిపి ఇదే అనుకుందాం. ఒకటి 20 రూపాయలకు, రెండోది 30, నాలుగోది 40, మొత్తం కలిపి ఎంత కొన్నాడు చెప్పండి, 70 కదా, 90నా. 3 వస్తువులు కలిపి ఎంత కొన్నాడు బా, 90 రూపీస్ కొన్నాడు. ఇది ఓకేనా. ఒక దాని మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత 80%, రెండో దాని మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత 20%, మూడో దాని మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత 10% లాస్. వాడు సెల్లింగ్ ప్రైస్ 1 = సెల్లింగ్ ప్రైస్ 2 = సెల్లింగ్ ప్రైస్ 3నే కదా. అయితే వాడు క్వశ్చన్ ఏమడతాడు అంటే, వాడు 3 వస్తువులు కలిపి 90 రూపాయలు కొన్నాడు. తర్వాత ఏం చేస్తాడు, ఒక దాని మీద ఏమో 8 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, రెండో దాని మీద 20% ప్రాఫిట్ వచ్చింది, మూడో దాని మీద 10% లాస్ వచ్చింది. మొత్తం మీద వాడు ఏం గమనించాడు అంటే 3 వస్తువులు అమ్మిన వేళ సమానమని గమనించాడు. అయితే ఒక్కొక్క వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత. ఇది కూడా మా క్యాట్ ఎగ్జామ్లో అడిగాడు. ఇంతవరకు మనకి ఇవ్వలే 3 ఆర్టికల్స్తో, 2 అయితే ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ పేపర్లో. ఓకేనా, రాసుకుందామా. క్వశ్చన్ అర్థమైంది కదా. ఏమి ఇస్తాడు చెప్పండి. ఇక్కడ చూడండి ఇంతవరకు క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏం చెప్పండి, ఇది 13,200 ఏం చెప్పండి అమ్మిన వేళ. కానీ ఇప్పుడు ఇచ్చేది ఏం ఇస్తాడు చెప్పండి, కొన్న వేలు ఇస్తాడు. 3 వస్తువులు కొన్న వేలు ఇస్తాడు. అటు ప్రాఫిట్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ సమానమైంటే ఒక్కొక్క వస్తువు యొక్క కాస్ట్ ఎంత అంటాడు. క్వశ్చన్ అర్థమైందా. క్వశ్చన్ రాసుకుందామా. ఇది 900 చేద్దాం, ఎందుకు అంటే మరి తక్కువ ఉంది కాబట్టి, లేకపోతే ఉన్నీలే నష్టమేం లేదు. క్వశ్చన్ రాసుకుందామా. ఏ మ్యాన్ బ్రాట్ on 3 articles. A man brought 3 articles for 90 rupees. He sold first 2 articles 80% and 20% profit respectively. 80% and 20% profit respectively. And the third one loss 10%. Loss 10%. He noticed selling price of 3 articles are equal. Selling price of 3 articles are equal. Find the cost price of each article. Find the cost price of each article. ఒక వ్యక్తి 3 వస్తువులను 90 రూపాయలకు కొన్నాడు. మొదటి 2 వస్తువులను వరుసగా 80%, 20% లాభానికి అమ్మాడు. మూడో వస్తువు మీద 10% నష్టం పొందాడు. అతడు 3 వస్తువులను ఒకే ధరకు అమ్మినట్టు గమనిస్తే ఒక్కొక్క వస్తువు కొన్న వేల ఎంత. క్వశ్చన్ అర్థమైందా. ఇక్కడ చూడండి ఏమి ఇస్తున్నాడు. ఒకడు ఏం చేస్తున్నాడంట, ఎన్ని ఆర్టికల్ కొంటున్నాడంట, 3 ఆర్టికల్ కొనింది ఎంతకు 90 రూపీస్కి. మనకైతే తెలియదు కదా. తర్వాత చూడండి సెల్లింగ్ ఎలా ఉందంట. ఒక ఆర్టికల్ ఏమో 180, ఇది ఓకేనా. రెండోది 120, మూడోది ఎంత 90. ఇప్పుడు ఏది అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 = సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 = సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3నే కదా.
అదే కదా వాడు ఇచ్చింది. ఈక్వల్ ఇస్తాను మనం ఏం చేయాలి? ఎల్సిఎం అంటే చూడండి 180 20 90కి ఎల్సిఎం ఎంత? 360. ఎల్సిఎం 360 అయితే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి? ఒకటి 2:3:4 కాస్ట్ ప్రైస్ రేషియో ఉంది కదా. కాస్ట్ ప్రైస్ రేషియో ఉంది, కాస్ట్ ప్రైస్ ఉంది. అంటే ఫస్ట్ ఆర్టికల్ ఏమవుతుంది? 2/9 × 90 20. రెండోది 3/9 × 90 30. మూడో చూడండి 4/9 × 90. ఆన్సర్ ఎంత అంటే 40 రూపీస్. అర్థమైందా? రాసుకుంటారా? 200 300 400 వస్తుంది. ఓకే, క్వశ్చన్ రాసుకోండి. ఇది ఏపీలో ఇచ్చిన క్వశ్చన్. ఏ మ్యాన్ బ్రాట్ 2 articles. A man brought 2 articles, 6,300 rupees. 6,300 rupees. 6300. He sold one at 20% profit. He sold one at 20% profit. Another one 10% loss. He noticed selling price of 2 articles are equal. Find the cost price of each article. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే ఏమి ఇచ్చాడు? ఒక్కొక్క వస్తువుని ఎంత అమ్ముతున్నాడంట? ఒక దాని మీద ఏమో వాడు కొనిందేమో 6,300, ఒక దాని మీద వచ్చిన ప్రాఫిట్ ఏమో 120, రెండోదేమో 90. ఓకేనా? ఎల్సిఎం ఎంత? 360. 3:4. 3/7 × 6300 ఎంత? 2700. రెండోది 4/7 × 6300 ఎంత? 3600. అది ఆన్సర్. ఓకేనా? ఒకసారి చూసుకోండి ఈరోజు క్లాస్. ఏ క్వశ్చన్స్ బాగున్నాయి మీ దీంట్లో? మనం ఈరోజు డిస్కస్ చేసిన దాంట్లో ఏ క్వశ్చన్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయన్న? ఏది ఇవ్వకుండా దీని అవసరం లేదు నిజమంటే. ఈ క్వశ్చన్కి లాభమా నష్టం ఎంత శాతం అంటే కనుక్కోవచ్చు కదా. చేసాం కదా మనం. ఏం రాస్తాం చెప్పండి? రెండు ప్రాఫిటే కదా. ఒకటి 20% అయితే ఇది 120 రాస్తాము. 10% అంటే 110. ఏ మ్యాన్ సోల్డ్ 2 articles ఇవ్వడు. అడిగినా చెయ్యొచ్చు కదా. ఇప్పుడు చూడండి హైడ్ చేద్దామా? అప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఎంత వచ్చింది చెప్పండి మనకు వాడికి? ఈ క్వశ్చన్కి ఎంత వచ్చింది మా ప్రాఫిట్? 18/23. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ 14. అంటే ఫ్రాక్షన్ తీసేసి ఎంత వస్తుంది చెప్పండి? 340/23 కదా. ఇప్పుడు చూడండి, ఇంకా అది అడగడు. జనరల్గా చూడండి, కాస్ట్ ప్రైస్ 100 అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి? 100 + 340/23 అంతే కదా. అయితే మనకు వచ్చిన ప్రాఫిట్ ఇస్తాడా? ఏమి ఇస్తాడు? దాంట్లో ఒక క్వశ్చన్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఇది కావాలి అంటే వాడు ప్రాఫిట్ ఇవ్వాలి. వచ్చిన లాభం ఎంత అమౌంట్ ఇస్తాడు. సో అమౌంట్ ఇచ్చినప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇది హైడ్ అయినప్పుడు ఏమి ఇస్తాడు అంటే ఇక్కడ అమౌంట్ ఇస్తాడు. కానీ ఈ మోడల్ వెరీ గుడ్. ఇందాక చేసాం చూడండి, 3 చేసాం చూడండి. ఒక క్వశ్చన్కి 3 చేసాం కదా. దాంట్లో ఇచ్చాడు వాడికి వచ్చిన లాస్ ఎంత అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? లాస్ట్ 20% కదా. వాడికి వచ్చిన ప్రాఫిట్ 600 రూపీస్ అయితే ఒక్కో దానికి ఒక కాస్ట్ ప్రైస్ ఎంత అని క్యాట్లోనే ఒకసారి అడిగాడు. అమౌంట్ ఇచ్చాడు కదా మనకు. వాడికి వచ్చి 20% వచ్చింది కదా. 20 బదులు ఒక అమౌంట్ ఇచ్చాడు. ఒక్కొక్కరికి 600 రూపాయలు లాభం వచ్చి అంటే ఒక్కొక్క దానికి కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. అప్పుడు అది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేటెడ్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేటెడ్ సెల్లింగ్ ప్రైస్ అంటే దాని మీనింగ్ ఏం చెప్పండి? అదే డిస్హానెస్ట్ మర్చెంట్ కాదు, ఏదంటారు? ఇల్లిటరేట్ మర్చెంట్. ఒకడు ఏం చేస్తాడు చెప్పండి? దేని మీద క్యాలిక్యులేట్ చేసుకుంటాడు? సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాడు. అంటే ఇద్దరు చూడండి, జనరల్గా లాభం దేని మీద ఉంటుంది చెప్పండి మనకు? ప్రాఫిట్ ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, దీనికి లాభం ఎక్కడ చెప్తాడు వాడు? సెల్లింగ్ ప్రైస్ మీద చెప్తాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ మీద చెప్పడం అంటే చూడండి ఒక వస్తువు చూడండి 300 రూపీస్ పెట్టుకున్నాడు. ఇది ఓకేనా? కొన్న కాస్ట్ ఎంత? 300. కానీ అమ్మేది ఎంత అమ్ముతున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చాక ఒక 60 రూపాయలు లాభం వేసుకొని 360 రూపీస్కి అమ్ముతున్నాడు. ఇంతవరకు ఓకేనా? కొనింది ఎంత అంటే 300, అమ్మింది ఎంత? 360. వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత చెప్పండి? 60/300 × 100. అంటే నిజంగా వచ్చిన లాభం ఎంత అంటే 20%. ఇది ఓకేనా? కానీ వాడు చూడండి చదువురాని వ్యాపారం అంటే ఇల్లిటరేట్ మర్చెంట్ అంటే వాడికి క్యాల్కులేషన్ రాదు. వాడు నిజంగా అంటే దేంతో అమ్మాలనుకుంటున్నాడు? సెల్లింగ్ ప్రైస్ మీద అనుకుంటున్నాడు. అంటే ఏమవుతుంది చెప్పండి? వాడికి వచ్చిన లాభం అయితే 60 రూపాయలు అనుకుంటున్నాడు. కానీ 60 ఏం రాస్తాడు చెప్పండి? 360 × 100 అంటున్నాడు. అంటే చూడండి ఏమవుతుంది చెప్పండి? 6 2 3 2 50 ఎంత? 60 2/3%. ఓకేనా? అయితే మనకి ఈ క్వశ్చన్ 2 రకాలుగా అడుగుతాడు. ఒకటి ఏమడుగుతాడు అంటే ఒకటికి వచ్చిన లాభం 20% అయితే దేని మీద? కొన్న వేల కొన్న వేల మీద 20% అయితే అమ్మిన వేల మీద లెక్క వేస్తే ఎంత శాతం అంటాడు. ఓకే, అప్పుడేం చేస్తాము అంటే ఫస్ట్ మోడల్ చూడండి. మరి ఏమి ఇస్తాడు చెప్పండి? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత చెప్పండి?
ప్రాఫిట్ వచ్చాకనే 20% అయితే సెల్లింగ్ మీద క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటాడు. ఓకే, అప్పుడు ఏం చేస్తాం చెప్పడం, 20/120 రాస్తాం. ప్రాఫిట్ అన్నప్పుడు ప్లస్ రాస్తాం, లాస్ అన్నప్పుడు మైనస్ రాసుకుంటాం. ఇంటూ 100 అంటే 1 6 ఎంత వస్తుంది చెప్పండి, 16 2/3%. ఇది అర్థమైందా? ఇదే క్వశ్చన్ రివర్స్ ఇస్తాడు. ఏమి ఇస్తాడు చెప్పండి, సెల్లింగ్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేసినందుకు 16 2/3% వస్తే కాస్ట్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది. ఇది అర్థమైందా? రెండు కూడా అక్కడేమో కాస్ట్ ప్రైస్ క్యాల్కులేట్ చేసినప్పుడేమో ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేస్తే ఎంత అంటున్నాడు. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేసి కాస్ట్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇది ఏమవుతుంది, దీన్ని ఏం రాసుకుంటాము అంటే 50:300. ఓకేనా, 1:6 రాస్తాం ఇంతవరకు. ఓకేనా, ఇక్కడ 1 అనేది 6 అనేది దేని గురించి చెప్తుంది అంటే 1 అనేది ప్రాఫిట్ గురించి చెప్తుంది, 6 అనేది సెల్లింగ్ ప్రైస్ గురించి చెప్తుంది. మా సెల్లింగ్ ప్రైస్ 6 అయినప్పుడు 1 రూపీ లాభం వచ్చింది అంటే 6 రూపాయలకు అమ్మితే 1 రూపాయి లాభం అంటే దాంట్లో 1 రూపాయి తీసేస్తే రిమైనింగ్ అయ్యేది ప్రాఫిట్ అంటే 1/5 వేస్తాం. 5 ఎక్కడిది అంటే 6 - 1 ఇంటూ 100 వచ్చే ఆన్సర్ ఎంత, 20%. ఇది ఓకే, రెండు బేసిక్. ఒకటి క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే ప్రాఫిట్ మీద ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ మీద అయితే ఎంత అంటాడు, రెండోది సెల్లింగ్ ప్రైస్ మీద ఇచ్చి కాస్ట్ ప్రైస్ అయితే ఎంత అంటాడు. ఈ రెండు ఓకేనా. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే వాడికి చూడండి ప్రాఫిట్ అనేది ఒకసారి తగ్గుతుంది, అదే చూడండి లాస్ అంటే ఎక్కువ కనపడుతుంది. ఓకే, ఇది ఇక్కడ చూడండి నిజంగా వచ్చింది ఎంత అంటే 20%, కానీ ఇక్కడ ఇంత 16 2/3 లాస్ తక్కువ కనపడుతుంది, ప్రాఫిట్ తక్కువ కనపడుతుంది. అదే చూడండి మా నష్టం అంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది అర్థమైందా? తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ మోడల్లో కాస్ట్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేస్తే 20% వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేస్తే ఎంత 16 2/3% కదా. అంటే ఇది ఏం చెప్పండి, ఇది 50/3 కదా. ఓకే, అంటే ఇది ఎంత ఉన్నట్టు 60 ఉన్నట్టు, ఇది ఎంత 50 ఉన్నట్టే కదా. రేషియో ఎలా ఉంది చెప్పండి, 6:5. ఇది ఇస్తాడు క్వశ్చన్ ఏమి ఇస్తాడు అంటే ఇది ఇవ్వట్లే అది ఇవ్వట్లే, ఒకసారి క్యాల్కులేట్ మీద చేశాడు, ఒకసారి కాస్ట్ ప్రైస్ మీద చేశాడు, రెండోసారి సెల్లింగ్ ప్రైస్ మీద చేస్తే వాడికి వచ్చింది ఎలా ఉంది చెప్పండి 6:5 అయితే వాడు అమ్మేనకే వాడికి వచ్చిన లాభం 600 రూపాయలు అయితే కొన్న వేల ఎంత అంటాడు. అర్థమవుతుందా? అంటే మనకు రేషియో చూడండి ఏది ఇస్తాడు చెప్పండి, అది 50/3 ఇస్తే రేషియో తీసుకున్నాడు, ఇక్కడ ఇస్తాడు 6:5 ఇస్తున్నాడు, ఇచ్చి మనకి ఏమి ఇస్తాడు చెప్పండి, వాడికి వచ్చిన లాభం ఎంత. కాన్సెప్ట్ అర్థమైందా? ఈ క్వశ్చన్స్ రేపు డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏది అంటే దేని మీద క్యాల్కులేట్ చేస్తాడు, ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేస్తాడు ఈ క్వశ్చన్స్. ఓకే, దాంట్లో కొంచెం థింక్ చేసే క్వశ్చన్ ఇదే, రిమైనింగ్ అంతా బేసిక్ క్వశ్చన్సే, థింక్ చేయడం అంతే. ఏముందంటే 6:5 ఉంది, అక్కడ కూడా ఈజీగా మన 6:5 ఉందా, నిజమంటే ఎల్సిఎం తీసుకుంటే 30 అవుతుంది, ఇది 5 అవుతుంది, అది 6 అవుతుంది. చూడండి 6 5 కదమ్మా, ఎల్సిఎం ఎంత 30, అంటే ఇది 5 అవుతుంది 6 అవుతుంది, అంటే కాస్ట్ ప్రైస్ 5 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 6 కదా. ప్రాఫిట్ ఎంత 1/5 ఇంటూ 100 20% అంతే. 20 అనేది 6 అయితే 100 ఎంత అంటే రేషియో ఇచ్చిన మనం చేయొచ్చు. చూడండి కాస్ట్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేస్తాడు, సెల్లింగ్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేస్తే 3:2 వచ్చింది అన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది చెప్పండి 50% ఉండకంటే కాదు, అంటే రేషియో ఏమవుతుంది రివర్స్ రాసుకోండి 2:3. కాస్ట్ ప్రైస్ 2 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత 3, వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత 1/2 ఇంటూ 100 ఆన్సర్ ఎంత 50%. ఒరిజినల్కి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 50%. అర్థమైతే పెద్ద క్వశ్చన్స్ కూడా ఏం కాదు. మీకు నిజంగా డౌట్స్ లేకుంటే రేపు మీ హ్యాండ్ అవుట్ తీసుకుని ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను.